హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నిజంగానే భార్గవి ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు అని అర్థమైన క్షణం భార్గవ్ దగ్గరకు ఆ విషయం చెప్పటానికి శ్రీధర్ వస్తున్నప్పుడే పంతులు గారు పెళ్లి కూతురుని తీసుకుని రండి అని చెప్పటంతో శ్రీధర్ కంగారుగా భార్గవ్ దగ్గరకు వచ్చి, ఒరేయ్ భార్గవి ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదురా, ఎంత వెతికినా కూడా ఎక్కడా కనిపించలేదు, ఏమైపోయిందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు అని చెప్తాడు. ఏంటి అని ఒక్కసారిగా పీటల మీద ఉన్నవాడు కాస్త లేచి నిలబడతాడు భార్గవ్. ఆకాష్, గౌతమ్ వాళ్ళిద్దరూ కూడా శ్రీధర్ దగ్గరకు వచ్చి, ఏం మాట్లాడుతున్నారు? భార్గవి కనిపించకపోవటం ఏంటి? 3 నిమిషాల క్రితమే కదా నేను భార్గవిని తీసుకొని వచ్చేటప్పుడు తన రూమ్లోనే ఉంది. మేము అప్పుడు భార్గవితో మాట్లాడే రూమ్లో నుంచి బయటకు వచ్చాం అని అంటారు. అప్పుడు రూమ్లోనే ఉందేమో, కానీ ఇప్పుడు లేదు అని శ్రీధర్ చెప్తూ ఉన్న సమయంలోనే భార్గవ్ పెళ్లి మండపం మీద నుంచి ఒక్క అడుగులో కిందకు చేరి ఆమె రూమ్ వైపు పరుగున వెళ్ళిపోతాడు. కానీ రూమ్లో ఎక్కడా ఉండదు. అక్కడ ఒక పేపర్ రెపరెపలాడుతూ వాళ్ళకు కనిపిస్తుంది. భార్గవ్ వెనకే వచ్చిన శ్రీధర్, ఆ పేపర్ ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు లేదే అంటూ భార్గవ్ ఆ పేపర్ తీసుకుని చదువుతుంటే వింటూ ఉన్నారు. హాయ్ భార్గవ్, ఏం చేస్తున్నావు? భార్గవితో నీ పెళ్లి జరుగుతుంది, హ్యాపీగా లైఫ్ అంతా భార్గవితో కలిసి ఉండొచ్చు, పిల్లల్ని కనొచ్చు అని కలలు కంటున్నావా? కానీ నేను భార్గవితో నీ పెళ్లి జరగరిస్తాను అనుకుంటున్నావా? నీ తమ్ముడు చెల్లిని కిడ్నాప్ చేస్తే ఎంతో తెలివిగా పట్టుకున్నావు, కానీ ఇప్పుడు మాత్రం ఈ భార్గవిని నువ్వు అస్సలు పట్టుకోలేవు. తను ఎక్కడ ఉంటుందో తనకే తెలియదు. ఇక నువ్వు ఎలా కనుక్కుంటావులే? ఇక ఎప్పటికీ తను నీకు కనిపించదు. నా భార్యగా నా దగ్గరే ఉంటుకుంటుంది. తను నాతో పాటు పెళ్ళికి ఒప్పుకుంటే సంతోషంగా నా దగ్గర ఉంటుంది. లేదు తను నేను భార్గవ్ భార్యని అని గింజుకుందా, నా ఉంపుడు గత్తెగా నా కాళ్ళ కింద పడి ఉంటుంది. ఎలాగైనా సరే అది నా దగ్గరే ఉంటుంది. ఎంతైనా నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు చూడాలి అని ఆనందం. అలానే ఇక జీవితాంతం ఏడుస్తూ ఉండు. ఇదే నేను నీకు ఇస్తున్న వరం. నీ భార్గవి నీకు ఎప్పటికీ దరిచేరదు. నువ్వు నన్ను పట్టుకుంటావేమో చూద్దాం. అది కూడా డెడ్లైన్ 7 రోజులు మాత్రమే నీకు ఇస్తున్నాను. అప్పటి వరకు నీ భార్గవిని టచ్ చేయకుండా, పెళ్లి చేసుకోకుండా నీకోసం అలా ఉంచుతాను. ఒకవేళ నువ్వు 7 రోజులకి ముందు, ఒక్క క్షణం ముందు అయినా వస్తే నీ భార్గవి నీకు పవిత్రంగా నా భార్య కాకుండా నీ భార్యగానే నీకు దక్కుతుంది. లేదు, ఒక్క నిమిషం దాటినా సరే తను నా భార్య అయిపోతుంది, నా సొంతం అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎంత గింజుకున్నా ఎప్పటికీ ఆమెను చేరుకోలేవు. చేరుకోవాలి అని ఆలోచించినా కూడా నీ వల్ల అవదు. ఆలోచించుకో. ఓకే, గుడ్ బై భార్గవ్. ఇక పైన జీవితాంతం ఏడుస్తూ ఉండటానికి ప్రాక్టీస్ చేయి. నేను నీ ఏడుపుని చూసి ఆనందంతో హ్యాపీగా లైఫ్ అంతా జిందగీలా గడిపేస్తూ ఉంటాను అని ఉంటుంది ఆ లెటర్లో. బాధ, కోపం ఎక్కువైపోతుండటంతో ఆ లెటర్ని గట్టిగా నలిపేస్తూ భార్గవి అని గట్టిగా అరుస్తాడు. అయ్యో, ఎవరు కిడ్నాప్ చేశారో భార్గవిని? వాడు 7 రోజులు టైం పెట్టాడు. 7 రోజులు వాడు ఎక్కడ ఉంచుతాడు భార్గవిని? ఎక్కడ అని వెతకాలి, ఎలా వెతకాలి? అసలు భార్గవిని ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడో అని అందరూ కూడా భార్గవి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇంటిలో ఉన్న లేడీస్ అయితే ఏడుపు రాగమందుకుంటారు. ఇలా జరిగిందేంటి మన ఇంటికి? వరుసగా ఇంతకుముందు పవన్, భాషిత ఇద్దరూ కిడ్నాప్ అయ్యారు, ఇప్పుడు భార్గవి అనుకుంటూ. వాడు చనిపోయాడు కదా, మరలా వచ్చి భార్గవిని ఎలా తీసుకొని వెళ్ళాడు? నా కోడల్ని తీసుకుని వెళ్ళడానికి ఛాన్సే లేదు అని అంటే భార్గవ్ ఆలోచిస్తూ, లేదు నాన్న, వాడు చనిపోలేదు అని పవన్, భాషిత ఇద్దరు దగ్గరకు వచ్చి, మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వాడిని మీరు చూసారా అని చాలా సీరియస్గా అడుగుతాడు. పవన్, భాషిత ఇద్దరూ కూడా ఒక్క క్షణం భయపడతారు, తన అన్నయ్య అలా సీరియస్గా అడగటంతో. ఆ క్షణం భార్గవ్ కళ్ళని చూస్తుంటే వాళ్ళకు భయం వేసింది. కానీ ఆ సీరియస్ వెనుక ఉన్న బాధ ఏంటి అనేది వాళ్ళకు అర్థం అవ్వటంతో, ఫేస్ అయితే చూడలేదన్నయ్య, కానీ బ్లాక్ డ్రెస్తో పూర్తిగా తన బాడీని కవర్ చేసుకున్నాడు. కనీసం తన చిటికిన వేలు కూడా మాకు కనిపించలేదు. మేము అదే బ్లాక్ డ్రెస్లో బయట ఉన్న వ్యక్తిని చూసి మమ్మల్ని కిడ్నాప్ చేసింది అతనే అనుకున్నాం. అతడు కాదా? మేము పొరపాటు పడ్డామేమో అని తలదించుకుని చెప్తుంది భాషిత.
అంటే వాడు తెలివిగా ఇలాంటిది ఏదో జరుగుతుంది అని ముందే గ్రహించి వాడు వేసుకున్న డ్రెస్ వేరే వాళ్ళకు వేసి అక్కడి నుంచి వాడు తప్పించుకున్నాడన్నమాట అని శ్రీధర్ అంటే, అవును నాన్న, అలాగే తప్పించుకున్నాడు. కానీ ఈసారి మాత్రం నా చేతుల్లో తప్పించుకోడు. వాడికి చావంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. 4 రోజుల నుండి నాకు నరకం చూపిస్తున్నాను అనుకుంటున్నాడు కదా! కానీ ఆ నరకం ఎలా ఉంటుందో వాడికి జీవితాంతం నేను చూపిస్తాను. నేను పడిన ఒక్కొక్క క్షణం నరకం బాధకి వాడికి జీవితాంతం కూడా ఆ నరకం అనుభవించే విధంగా చేస్తాను. బాధ, కన్నీళ్ళు నా నుండి వస్తుంటే ఎలా ఆనందపడాలి అని ఆలోచించుకుంటూ ఉండాలి అనుకున్నాడో, అదే బాధ వాడికి జీవితాంతం వదిలిపెట్టకుండా ఆ అశ్వత్థామకు చావు లేకుండా ఎలా అయితే కృష్ణుడి నుండి శాపం పొందాడో, అలానే వాడికి బాధ, నరకం ఎలా ఉంటుందో ప్రతిరోజు చూపించే విధంగా ఈ భార్గవుడు వాడికి శిక్ష వేస్తాడు. వాడు నా మీద పగ తీర్చుకోవటానికి ఇదంతా చేస్తున్నాడు. అసలు ఆ పగ ఎందుకో నాకు తెలియదు. అవన్నీ తెలుసుకొని వాడికి దుర్భరమైన కఠినమైన శిక్ష నేను వేస్తాను అని ఆ రూమ్ నుంచి బయటకు వస్తాడు. సాత్విక్, బావా నేను కూడా నీకు తోడుగా వస్తాను అంటూ భార్గవ్ చేతిని పట్టుకొని, ఇంతకీ తను ఎక్కడికి వెళ్ళిందో ఎలా వెళ్ళిందో మనకు తెలియదు, ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని అందరూ కూడా ఆ రూమ్ అంతా జాగ్రత్తగా గమనిస్తారు. ఇక్కడ మనకు ఎంత వెతికినా కూడా ఒక్క క్లూ కూడా దొరకదు. మన ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి ఉన్నది ఒక్కటే మార్గం. ఆ ఒక్కటి మెయిన్ గేట్. రెండవది ఇంటి వెనక గోడ దూకి వెళ్ళాలి. మెయిన్ గేట్ నుంచి భార్గవిని తీసుకుని వెళ్ళే ఛాన్సే లేదు. ఇక వాడు మ్యాక్సిమం వెళ్ళి ఉంటే మెయిన్ గేట్ కాకుండా ఇంటి వెనక ఉన్న గోడ దూకి వెళ్ళే అవకాశమే ఎక్కువగా ఉంది. కాబట్టి ఇంటి వెనక నుండే వాడు వెళ్ళి ఉంటాడు. ముందుగానే ప్లాన్ చేసుకుని ఇలా చేసి ఉంటాడు. అంతా కూడా ప్లాన్ పద్ధతి ప్రకారం జరిగి ఉంటుంది. కానీ మనమే వాడి ప్లాన్ని అర్థం చేసుకోలేకపోయాం అని ఆ రూమ్ అంతా కూడా ఒకసారి పరీక్షించి చూస్తాడు భార్గవ్. శ్రీధర్ ఆ పేపర్ తీసుకొని, ఈ రైటింగ్ మన ఇంటిలో ఎవరికైనా తెలిసిన వ్యక్తిదేమో ఒకసారి చూడండి అని అందరికీ కూడా ఆ పేపర్ని చూపిస్తాడు. అందరూ కూడా మాకు తెలియదు అంటూ తలలు అడ్డంగా ఊపుతారు. ఆకాష్, గౌతమ్ బయట వాచ్మెన్ దగ్గరకు వచ్చి, అనుమానంగా ఇక్కడ ఎవరైనా మీకు కనిపించారా? ఒక వ్యక్తి ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళటం చూసావా అని అడుగుతారు. ఆ వెనకే వచ్చిన సాత్విక్, ఒకవేళ గుర్కాలో అమ్మాయి అబ్బాయి వెళ్ళటం, అసలు ఆ గుర్కా వేసుకొని ఇంటి లోపలికి ఎవరైనా రావటం, ఇంటి నుంచి బయటకు ఎవరైనా వెళ్ళటం గమనించావా అని వాచ్మెన్ని అడిగితే, అటువంటి వాళ్ళు ఎవరూ రాలేదు. పెళ్లి డ్రెస్సులు అందంగా ముస్తాబైన వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చారు. ముస్లిం వేషధారణలు ఏ ఒక్కరూ కూడా లోపలికి అడుగు పెట్టలేదు అని చెప్తాడు. ఆ మాటతో అందరికీ అర్థమైపోతుంది. ఆ వచ్చిన వ్యక్తి ఇంటి వెనక నుండి వెళ్ళాడు. అలా వెళ్ళేటప్పుడు భార్గవిని ఆ ఇంటి వెనక నుండే తీసుకొని వెళ్ళాడు అని ఇంటి వెనక్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి కాలి అడుగులు కనిపిస్తాయి. వెంటనే భార్గవికి అవన్నీ చూపిస్తారు. అతను 5.9 to 6 feet ఎత్తు ఉండి విధంగా కనిపిస్తుంది అతని శరీరం. అతని కాలి అడుగులు పట్టి హైట్ చెప్పగలుగుతున్నారు. అతను ఖచ్చితంగా భార్గవికి మత్తుమందు ఇచ్చి ఆమెను భుజాల మీద వేసుకొని వెళ్ళాడు. మీద బరువు ఉండటంతో అడుగులు కూడా కాస్త భారంగా పడినట్లుగా ఇక్కడ లోతుగా కనిపిస్తున్నాయి. నేల పొడిగా ఉన్నా కూడా అడుగులు అక్కడక్కడ క్లియర్గానే మనకు కనిపిస్తూనే ఉంటాయి. మన ఇంటి చుట్టూ కెమెరాలు ఉన్నాయి కదా భార్గవ్, అది చూద్దాం అని గౌతమ్ అంటుంటే, ఇప్పుడు ఆ కెమెరాస్ మనం చూసినా కూడా వేస్ట్ నాన్న, ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకంటే వాడు ముందుగానే ఆ సీసీని నాశనం చేసి ఉంటాడు. వాడు ప్లాన్ ప్రకారం భార్గవిని కిడ్నాప్ చేశాడు. అటువంటప్పుడు ఆ సీసీ గురించి ఆలోచించకుండా ఎందుకు ఉంటాడు? అలా ఎందుకు అనుకోవాలి? ఒకసారి చూద్దాం అని ఆకాష్ అంటే, సరే అని అందరూ కూడా సీసీ ముందు ఉంటారు. భార్గవ్ చెప్పినట్లుగానే సీసీ అంతా కూడా బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా ఎవరు కొత్త వ్యక్తి ఆ ఇంటి వైపు వచ్చినట్లుగా కనిపించడు. అది చూసి ఆకాష్ బాధగా భార్గవ్ భుజం మీద చేతులు వేసి, ఇప్పుడు ఎలారా వాడిని కనుక్కునేది? నేను కనుక్కుంటాను డాడీ, మీరేమీ కంగారు పడద్దు. 7 రోజులు అంటూ నాకు వాడు డెడ్లైన్ ఇచ్చాడు కదా, దానికంటే ముందుగానే భార్గవిని ఇంటికి తీసుకుని వస్తాను. అమ్మ వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. భార్గవి కనపడటం లేదని మీరెవరూ కూడా భయపడుతూ ఉండొద్దు, ధైర్యంగా ఉండండి అని అంటాడు. స్వరూప ఏడుస్తూ భార్గవ్ దగ్గరకు వచ్చి, భార్గవ్, నా కూతురు ఎక్కడ ఉన్నా ప్లీజ్ త్వరగా తీసుకొని రావా. అది ఆ దుర్మార్గుడి చేతిలో ఎంత బాధపడుతుందో, ఎన్ని కష్టాలు అనిపిస్తుందో.
చిన్నప్పటి నుంచి ఎంతో అపురూపంగా పెంచుకున్నాం. అటువంటిది ఇలా అవుతుంది అనుకోలేదు. నా కూతుర్ని తీసుకొని వెళ్ళిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికైనా సరే నా కూతురిని మాత్రం తీసుకొని ఇంటికి వచ్చేసాయి అని కన్నీళ్లు పెట్టుకుంటూ కోపంగా కసిగా చెప్తుంది స్వరూప. మీరేమీ బాధపడకండి అత్తయ్య, భార్గవి మీ కూతురు కాదు, నా భార్య. నా భార్య ఎక్కడున్నా సరే నేను తనని ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి ఆ ఇంటి నుంచి అడుగు బయట పెడతాడు. అందరి మనసుల్లోనూ అదే భయం, బాధ, ఆందోళన భార్గవి గురించి తలుచుకొని. వాళ్ళకు ఎవరు కిడ్నాప్ చేశారు అని ఆలోచిస్తూనే అందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉన్న టైంలో ఏదైనా ఒక ఐడియా వస్తుంది ఏమో అని అనుకుంటూ, కానీ ఎవరు వచ్చి భార్గవిని కిడ్నాప్ చేసేంత అవకాశం ఉంటుందో మాత్రం ఎవ్వరికీ అర్థం కాలేదు. అప్పుడే ఆ ఇంటి గేటు దాటుతున్న భార్గవ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ భార్గవి ఫ్రెండ్ బాను వచ్చి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది. ఏంటి అని నార్మల్గా అడుగుతాడు భార్గవ్. పక్కన ఉన్న సాత్విక్, నువ్వు భార్గవి ఫ్రెండ్వే కదా, తనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతాడు. భార్గవ్ మనసులో, నా శత్రువు కదా భార్గవిని తీసుకొని వెళ్ళింది, సాత్విక్ ఎందుకు ఇలా అడుగుతున్నాడు అని మనసులో అనుకుంటాడు. కానీ అది మాత్రం నోరు తెరిచి చెప్పడు. ఇది కూడా ఒక రకంగా ఆలోచించవలసిన విషయమే. ఒకవేళ ఆమెకు బిజినెస్లో ఎవరైనా శత్రువులు ఉంటే అలా కూడా చేసి ఉండొచ్చు కదా అని భాను ఏమైనా సమాధానం చెప్తుంది ఏమో అని ఆమె వైపే చూస్తూ ఉన్నాడు భార్గవ్. శత్రువులు అంటే తనకి ఎవరూ లేరు, కానీ మా ఆఫీస్లో చరణ్ అనే ఒక వ్యక్తి భార్గవిని ప్రేమిస్తున్నాను అంటూ ఎప్పుడూ భార్గవి వెంటే పడుతూ ఉండేవాడు. కానీ భార్గవి నిన్ను ప్రేమిస్తూ ఉండటంతో అని భార్గవ్ వైపు చూస్తూ చెబుతూ ఉండటంతో అందుకని అతని ప్రేమని భార్గవి యాక్సెప్ట్ చేయలేదు. అతను మా కాలేజీలో మా సీనియర్, ఎప్పటి నుంచో భార్గవిని ప్రేమిస్తున్నాను అంటూ చెప్తున్నాడు. కొన్ని నెలలుగా ఆమె వెంట పడుతున్నాడు. కానీ భార్గవి మాత్రం సున్నితంగా ఆ ప్రపోజల్ని తిరస్కరిస్తూనే ఉంది.